హలో డిజిటల్ పీపుల్ కొత్తగా థింక్ చేయడం ఎలాగా నాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చినప్పుడు అది చాలా వెరైటీగా ఉంటేనే సక్సెస్ అవుతుంది. అసలు కొంతమంది అయితే ఈ వెరైటీకి ప్రాణం ఇస్తారు, ఇంకొంతమంది కొత్తదనానికి కోసేసుకుంటారు అనమాట. ఈ వెరైటీ కొత్తదనం అనేది అవతలని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే సక్సెస్ అవుతుంది. అవతల ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే అది నిజంగా కొత్తదనం అనిపించుకుంటది. ఆల్రెడీ మార్కెట్ లో ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని కొద్దిగా వినూతంగా ఆలోచించి మనం ఇంప్లిమెంట్ చేస్తే కొత్తదనం అవుతుంది. అంతేగాని ప్రతి క్రేజీ ఐడియా కొత్తదనం అవ్వాలని లేదనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒకడికి బిర్యానీ రెస్టారెంట్ పెట్టాలనుకున్నాడు. అయితే మార్కెట్ లో చూస్తే అప్పటికే చాలా బిర్యానీ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనోడికి ఏమొచ్చిందంటే అసలు నేను చాలా కొత్తగా చేయాలి, కొత్తగా చేస్తేనే సక్సెస్ అవుతామంట అని చెప్పి అందరూ బిర్యానీలో మసాలా వేస్తున్నారు, ఉప్పు వేస్తున్నారు, కారం వేస్తున్నారు. అలా కాదు, నేను కొత్తగా ఆలోచించి బెల్లం వేస్తాను, బెల్లంతో బిర్యానీ చేస్తాను అంటే జాగరి. అవతల పక్కనున్నాడు కూడా "ఉప్పేసావు తెలుసా" అన్నాడు. ఇంక మనోడికి ఏం ఆగల. ఇంక వెంటనే బెల్లంతో బిర్యానీ చేసి మార్కెట్‌లోకి వదిలాడు. ఏమైద్దో మనందరికీ తెలిసిందే. సో, ఐడియా కొత్తగా ఉండటం అంటే ఇట్లాగా క్రేజీగా ఉండటం అని కాదు. సో, మనం ఏదైతే ప్రొడక్ట్ తయారు చేయాలనుకుంటున్నామో, ఏదైతే సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నామో, దాని డిజైన్‌లో కొత్త మార్పులు తీసుకురావాలి. దాని యూసేజ్‌లో కొత్త మార్పులు తీసుకురావాలి. ఆ కొత్త మార్పనేది అవతల వాళ్ళకి బాగా యూజ్ అవ్వాలి. అంటే మన కస్టమర్స్‌కి బాగా యూజ్ అవ్వాలనమాట. దీనికి సంబంధించి ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో ఒక టూత్ పేస్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఫేమస్ టూత్ పేస్ట్ కంపెనీ. అయితే ఇది ఇంటర్నెట్‌లో మట్టుకే సర్క్యులేట్ అవుతుంది ఈ స్టోరీ. ఆ కంపెనీ మటుకు ధృవీకరించలేదు ఇది జరిగిందని. అందుకని ఆ కంపెనీ నేమ్ చెప్పట్లేదు. మీకు తెలిస్తే ఆ కంపెనీ నేమ్ కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ టూత్ పేస్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే మామూలుగా వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. డిఫరెంట్ ఐడియాస్ కోసం పిలుస్తున్నారు చాలా మందిని. ఒక పర్సన్ వచ్చాడు. వచ్చి నా దగ్గర ఖచ్చితంగా మీ సేల్స్ భయంకరంగా ఇంక్రీజ్ అవుతాయి. నాకు ఎక్సలెంట్ ఐడియా ఉంది. బట్ నాకు ఒక $1,00,000 కావాలి అన్నారు. సో, ఆ ప్రైస్ చాలా ఎక్కువ బాబు, మేము ఇచ్చుకోలేము. మామూలుగా అక్కర్లేదని వెనక్కి పంపించేశారు. వెనక్కి పంపించేసి రిమైనింగ్ ఐడియాలన్నీ టెస్ట్ చేస్తున్నారు. బట్ ఎన్ని టెస్ట్ చేసినా ఈ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వట్లేదు. అప్పుడు ఆ టీమ్‌లో ఏం చేశారంటే ఇతను గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి ఏంటి నీ ఐడియా అంటే నాకు ముందు మనీ ఇవ్వండి అన్నాడు. అగ్రీమెంట్ రాసుకున్నారు. అగ్రీమెంట్ రాసుకొని మనీ ఇచ్చిన తర్వాత మనోడు ఏం చేశాడు, ఒక చిన్న స్లిప్ మీద సింపుల్‌గా మేక్ ద హోల్ బిగ్గర్ అని చెప్పి రాసి వెళ్ళిపోయాడు. సో, దాని అర్థం ఏంటి అంటే ఈ టూత్ పేస్ట్ మామూలుగా మన టూత్ పేస్ట్ బయటకు వస్తది కదా! సో, దాని హోల్ ఉంటది కదా! జనరల్‌గా 5 మిల్లీమీటర్స్ ఉందన్నమాట. మనోడు ఏం చెప్పాడంటే దాని సైజ్ పెంచమన్నాడు. అంటే 6 మిల్లీమీటర్స్, 7 మిల్లీమీటర్స్ చేయమన్నాడు. వీళ్ళు అలా మామూలుగా మిల్లీమీటర్ సైజ్ పెంచినప్పుడు పీపుల్ ఏం చేస్తారు, బ్రష్ మీద టూత్ పేస్ట్ చేసుకునేటప్పుడు మామూలుగా ప్రెస్ చేస్తారు కదా! చేసినప్పుడు ఏమవుతది, ఎక్కువగా పేస్ట్ బయటకొస్తది. ఓకే. అంటే జనరల్‌గా ఇదివరకు దాని మీద ఎక్కువ పేస్ట్ బయటకొస్తది. త్వరగా ఆ పేస్ట్ అనేది అయిపోతది. అప్పుడు మార్కెట్‌లోకెళ్ళి మళ్ళీ కొంటాం. ఆ రకంగా వీళ్ళ సేల్స్ అయితే 40% ఇంక్రీజ్ అయ్యాయంట. అంటే ఈ స్టోరీ ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయింది. ఎంతవరకు నిజమో మనకు తెలీదు. కానీ ఈ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఐడియా, వినూతంగా ఆలోచించిన ఐడియా. ఆ ఒక్క చిన్న ఐడియా సేల్స్ అనేది పెంచుతది. బిజినెస్‌ని సక్సెస్ అయితే చేస్తది. అట్లానే ఇప్పుడు మీకు ఒక ప్రొడక్ట్ చూపిస్తాను. ఇక్కడ ఈ ప్రొడక్ట్ చూస్తున్నారు కదా! ఈ ప్రొడక్ట్ పేరు ఇందులేక హెయిర్ ఆయిల్. ఇది హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వాళ్ళదనమాట. సో, ఈ ప్రొడక్ట్‌లో వెరైటీ ఏంటి? సో, ఆయిల్ ఉంది. ఆయిల్‌తో పాటు దువ్వెనుంది. ఓకే. నిజంగానే ఒక మంచి ఐడియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మామూలుగా ఎక్కడైనా బయటున్నప్పుడు ఆయిల్ రాసుకొని దువ్వుకోవాలి అంటే 2 క్యారీ చేయటం కష్టం. ఈ చిన్నదాన్ని తీసుకెళ్తే ఆయిల్ రాసుకోవచ్చు. వెంటనే దాంతోనే దువ్వుకోవచ్చనమాట. సో, అంటే కస్టమర్స్‌కి ఒక ప్రాబ్లమ్‌కి చిన్న సొల్యూషన్ లాంటిది. ఈ ప్రొడక్ట్ అంటే ఈ కాన్సెప్ట్ వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత వాళ్ళ సేల్స్ 30% ఇంక్రీజ్ అయ్యాయంట. సో, వాళ్ళే దీని గురించి నోటిఫై చేశారు. ఇప్పుడు మీకు ఇంకొక ప్రొడక్ట్ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది టాటా టీ ఫ్యూజన్ ఈ ప్రొడక్ట్. సో, యాక్చువల్‌గా మన టాటా కంపెనీకి సంబంధించిన బెవరేజెస్ ప్రొడక్ట్ అనమాట. సో, దీంట్లో ఏంటి అంటే క్రేజీ ఐడియా, వీళ్ళు డిజైన్ పరంగా క్రేజీగా వినూతంగా ఆలోచించారు. వాళ్ళేం చేశారంటే ఒకే ప్యాక్‌లో 2 కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేశారు. ఒక కంపార్ట్మెంట్‌లో ఒక రకమైన టీ పొడి, ఇంకో కంపార్ట్మెంట్‌లో ఇంకొక రకమైన టీ పొడి. వీళ్ళు ఒక కంపార్ట్మెంట్‌లో సుపీరియర్ అస్సాం అనే టీ పొడి పెట్టారు. ఇంకో కంపార్ట్మెంట్‌లో గ్రీన్ టీ ఎన్హాన్సర్ అని టీ పొడి పెట్టారు. సో, కస్టమర్స్ ఏంటి అంటే మామూలుగా ఒక ప్యాక్‌లోనే డిఫరెంట్ ఐటెమ్స్ ట్రై చేయొచ్చు. నేనిప్పుడు ఆ 2 డిఫరెంట్ ఐటెమ్స్ ట్రై చేయాలి. కొత్తగా ప్రొడక్ట్ వచ్చింది. దాన్ని నేను ట్రై చేయాలనుకుంటున్నాను. దానికోసం వెంటనే నేను ఒక కేజీయో, హాఫ్ కేజీయో కొనలేను. అది నాకు నచ్చిద్దో లేదో నాకు తెలీదు. ఇలాగా కంపార్ట్మెంట్స్, ఒక చిన్న కంపార్ట్మెంట్, ఒక పెద్ద కంపార్ట్మెంట్ ఉందనుకోండి. ఆ చిన్న కంపార్ట్మెంట్‌లో ఉన్నది నేను కొత్తగా ట్రై చేస్తుంటే, నేను వెంటనే ప్యాక్ తీసుకొని ట్రై చేస్తాను. నాకు నచ్చింది అనుకుంటే అప్పుడు వేరేయి తీసుకుంటాను. లేదు నేను 2 టేస్ట్‌లు అంటే ఈ 2 టీ పొడులు వాడాలనుకుంటున్నాను. దానికి డిఫరెంట్ ప్యాక్స్ కొనే బదులు ఇట్లా నాకు కాంబో ప్యాక్ ఉందనుకోండి. సో, అది నాకు ఈజీ అవుతది. అంటే కస్టమర్‌కి చాలా బెనిఫిట్.
సో ఇవి క్రియేటివ్ ఐడియాస్ అంటే. మనం చెప్పుకున్న 3 కేసులు చూస్తే టూత్ పేస్ట్ కేసులో ఏమో ఆ హోల్ పెంచడం వల్ల కంపెనీ సేల్స్ పెరిగాయి. సెకండ్ కేసులో వచ్చేసరికి కస్టమర్‌కి క్యారీ అంటే దువ్విన అవి క్యారీ చేయకుండా, ఎతుక్కోకుండా ఒకే డివైస్‌లో వచ్చింది. ఈ టీ ప్యాక్‌లో వచ్చేసరికి 2 కంపార్ట్మెంట్స్‌లో డిఫరెంట్ టేస్టులు ట్రై చేయడానికి కస్టమర్‌కి ఛాన్స్ దొరికింది. ఇది వినూత్నంగా ఆలోచించు. మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండి. సో హోస్టింగర్ అలాంటి కంపెనీ మన ఆడియన్స్కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్తో పాటు ఒక కూపన్ ఉంటుందండి. ఆ కూపన్ అప్లై చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతుందండి. దీంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. బిజినెస్ ఐడియా కోసం యూట్యూబ్ ఛానల్లో వెతుకుతాం, వెబ్సైట్లో వెతుకుతాం. అయితే ఈ వీడియోస్ అన్ని కూడా మనతో పాటు కొన్ని వేల మంది చూస్తారు. సో అలాంటప్పుడు అది యూనిక్ ఐడియా ఎలా అవుతుంది? సో మనకంటూ ఒక మంచి ఐడియా వచ్చినప్పుడు దాన్ని బిజినెస్ గా మార్చుకుంటేనే దాంట్లో మనం సక్సెస్ సాధించగలం. సో దీనికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో 2005లో ఒక అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. సో ఆ జాబ్ చేస్తా హైదరాబాద్ రావాలి, దివాళీ జరుగుతుంది అనమాట. హైదరాబాద్ ఇంటికి రావాలని చెప్పేసి సో ఆ రష్ ఉంటది కాబట్టి సో బస్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆపరేటర్స్ కాల్ చేసి ఏ బస్ లో సీట్ ఉందో కనుక్కొని వాళ్ళు బుక్ చేస్తారు అనమాట. సో ఒక బస్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు. సో తన ఆపరేటర్స్ కాల్ చేసి సీట్లు లేవండి, ఫిల్ అయిపోయాయి, డిమాండ్ ఉంటది కదా అని చెప్పాడు. సరే ఈ అబ్బాయి ఏం చేశాడు, ఇంకో బస్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బస్ ఏజెంట్ కూడా తన దగ్గర ఉన్న బస్ ఆపరేటర్స్ అందరికి 2-3 కాల్ చేశాడు, టికెట్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. అక్కడ టికెట్లు దొరకలేదు, లేవండి అని చెప్పాడు. ఇంక అబ్బాయికి ఇసుగు పుట్టింది, ఇంక వెళ్ళకపోతే ఏముందిలే అని చెప్పేసి వచ్చి రూమ్ లో వచ్చి పడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ డే దివాళీ మార్నింగ్ లేవంగానే కొద్దిగా బాగా డల్ అయిపోయాడు. ఎందుకంటే పండగ రోజు ఎవరైనా ఇంట్లో ఉండాలనుకుంటాం కదా. అప్పుడు అబ్బాయి అనుకుంది ఏంటి అంటే, నేను 2 ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ ఏజెంట్స్ 2-3 బస్ ఆపరేటర్స్ కాల్ చేశారు. కానీ ఎక్కడో చోట ఒక బస్ ఆపరేటర్ దగ్గర ఏదో ఒక సీట్ ఖాళీ అయ్యే ఉంటది. అంటే నేను కనీసం ఒక 10 మంది ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళుంటే నాకు బస్ టికెట్ దొరికేది. అలానే బస్ ఆపరేటర్స్ కి కస్టమర్స్ ఎక్కడ ఉన్నారో తెలియదు, బస్ ఏజెంట్స్ కి ఏ ఆపరేటర్ దగ్గర సీట్ ఖాళీగా ఉంటుందో తెలియదు. సో ఈ ముగ్గురిని కలుపుతా ఒక వ్యవస్థ ఉంటే బాగుంటది అని తను అనుకున్నాడు. అయితే ఐడియా రాగానే తను కేవలం ఐడియాలో ఉంచకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అదే రెడ్ బస్. సో ఈ రోజు మనకి రెడ్ బస్ ఎంత పాపులర్ అయిందో తెలుసు. సో ఇలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక 2 ఫ్రెండ్స్ ఏంటంటే న్యూయార్క్ లో కాన్ఫరెన్స్కి వెళ్ళారు. సో కాన్ఫరెన్స్ అంతా అయిపోయింది, బయటకు వచ్చారు. సో అర్జెంట్ గా వేరే చోటుకి వెళ్ళాలి. సో అప్పుడు ఒక ఫ్రెండ్ అన్నాడు, అరే మనం ఎక్కడుంటే అక్కడికి ఏదో ఒక ట్రాన్స్పోర్ట్, ఒక క్యాబ్ కానీ ఏదో ఒకటి వచ్చి ఎక్కించుకెళ్తే బాగుంటది కదా. మనం పనిమాల మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి సో బస్ ఎక్కాలన్నా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలంటే కష్టంగా ఉంటది కదా అనుకున్నారు. సో అది జనరల్ గా వాళ్ళు సరదాగా డిస్కస్ చేసుకుంది. బట్ ఆ సరదాగా డిస్కస్ చేసుకుంది వదలలేదు వాళ్ళు. వెళ్ళిన తర్వాత దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. సో అదే ఊబర్. సో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది ట్రాన్స్పోర్ట్ లో. సో దానికి వచ్చిన ఐడియాతోనే ఊబర్ స్టార్ట్ చేశారు. సో జనరల్ గా ఏంటంటే మనకి ఐడియాస్ ఉంటాయి. అంటే ఏదో ఒక ప్రాబ్లం వల్ల అరే ఈ ప్రాబ్లం ఎవరైనా సాల్వ్ చేస్తే బాగుంటది అని ఆలోచిస్తాం. కానీ ఆ సాల్వ్ చేసేది మనమే అయితే అదే మనకు ఒక బిజినెస్ సొల్యూషన్ అనమాట. సో జనరల్ గా మనం ఐడియాస్ గురించి వెతుకుతుంటాం. నేను ఇందాక చెప్పినట్టు యూట్యూబ్ లో వెతుకుతాం, ఆన్లైన్ లో వెతుకుతాం. ఐడియాస్ గురించి వెతకటం కంటే కూడా నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేయి. ముఖ్యంగా నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేయి. జనరల్ గా నువ్వు ఫుడ్ తినేటప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వర్క్ ప్లేస్ లో ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని సాల్వ్ చేసే ఒక స్టార్ట్అప్ ఉంటేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. సో అట్లానే సినిమా వాళ్ళని తీసుకోండి. సో సినిమా వాళ్ళు ముఖ్యంగా డైరెక్టర్స్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తారు పీపుల్ని. అబ్జర్వ్ చేసిన దాంట్లోనే స్టోరీస్ రాసుకుంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడదు స్టోరీస్ అనేవి. చుట్టూ పీపుల్ని అబ్జర్వ్ చేసి ఓకే ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, ఇతనికి ఎక్కువ మతిమరుపు ఉంది, ఇతను ఎక్కువ చాదస్తం ఉంటుంది, అలాంటి క్యారెక్టర్స్ యాక్చువల్ గా సినిమాల్లో కానీ స్టోరీల్లో కానీ ఇంక్లూడ్ చేస్తారు. సో మనకున్న ప్రాబ్లమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అదే బెస్ట్ ఐడియా. అయితే ఈ మాట చెప్పంగానే ఇక నుంచి మనం ఏం చేస్తాం, మనకుంటే ప్రతి ప్రాబ్లం కి ఏదైనా బిజినెస్ సొల్యూషన్ ఇవ్వచ్చేమని ఆలోచిస్తాం. అలా ఆలోచించబాకండి.
ఉండాలి, ఇది న్యాచురల్ గా ఉండాలి. సో నిజంగా మనకుండే ప్రాబ్లం బాగా పెయిన్ పాయింట్ అయి ఉంటే కనుక ఓకే దీనికి డిమాండ్ ఉందా, సో దీనికి పీపుల్ పే చేస్తారా, సో ఇలా అనలైజ్ చేసుకొని ఓకే దీన్ని ఒక బిజినెస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు రియల్ టైం ప్రాబ్లం ఒకటి చెప్తాను. మన అందరం ఊబర్ ఓలా వాడుతున్నాం, యూత్ అందరూ ఈజీగా వాడేస్తారు, యాప్ ఓపెన్ చేస్తారు, క్యాబ్ ఫ్రమ్ డెస్టినేషన్ క్లిక్ చేస్తారు. కానీ పెద్దవాళ్ళు ఉన్నారు అంటే కనుక ఇప్పుడు 50 years అబోవ్ ఉన్నారు అంటే వాళ్ళకి టెక్నాలజీ వాడటం ఇప్పుడు అంత అవగాహన లేదు కాబట్టి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పిల్లలకి చెప్తుంటారు, ఫోన్ చేస్తుంటారు ఎక్కడికైనా బయటకు వెళ్తే, అరే నాకు ఆటో బుక్ చేయి, క్యాబ్ బుక్ చేయి అని చెప్పేసి. సో మీ నెక్స్ట్ స్టార్ట్అప్ ఏంటంటే ఈ పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఈ క్యాబ్ ఆటోస్ బుక్ చేసుకోవడానికి ఏదైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలమా. సో ఇది నిజంగా మేజర్గా ఉన్న ప్రాబ్లము, దానికి సొల్యూషన్ వస్తే ఇది ఒక బిజినెస్ ఐడియా అనమాట. సో ఇదే సీక్రెట్. ఇంకా సో మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని లిస్ట్ చేసుకోండి, అది ఫుడ్లోనా, ట్రావెల్లోనా, మీరున్న ఇంటి దగ్గర, ఏదైనా ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి వాటి దగ్గర. సో మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని లిస్ట్ చేసుకొని దేనికైనా సొల్యూషన్ మీరు చూపించగలరా, అంటే దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, దాని మీద నాలెడ్జ్ ఉందా, దానికి ఒక స్టార్ట్అప్ లా మీరు బిల్డ్ చేయగలరా, ఇలా ఆలోచించండి. సో అదే బెస్ట్ ఐడియా అవుతుంది యాప్ అన్నమాట. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, మంచి థాట్ ప్రొవోకింగ్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో ఇంకోసారి కలుస్తాను. అంతవరకు సజెషన్ మీరు థ్యాంక్ యూ.